సికింద్రాబాద్ పరిధిలోని మేడిబాయి రెయిన్బో సంస్థ నామలగుండులోని నెహ్రూ పాఠశాలలో విద్యార్థులకు జేఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్యామల హేమ పాల్గొన్నారు. ఇక జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ నుంచి రక్షించడానికి 9 నెలల నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు జేఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని హేమ తెలియజేశారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, జేఈ వైరస్ యొక్క లక్షణాలు జ్వరం, వికారం, విరోచనాలు, అలసట, మూర్ఛ మొదలైనవి డాక్టర్ లాస్య వివరించారు. ఇక జేఈ వైరస్ బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు.